భారతీయ జనతా పార్టీ మేము చెప్పినట్టు నడవాలి, లేదా భారతీయ జనతా పార్టీని బద్నాం చేస్తాం. ఇది ప్రస్తుతం ఈనాడు అందరూ చాలా రోజులుగా చేస్తున్నటువంటి బ్లాక్మెయిలింగ్. అందుకు అనుగుణంగానే గతంలో సోమవీర్రాజు లాంటి వాళ్ళు ఎదురు తిరిగారు కాబట్టి ఆయన్ని విలన్ని చేసి ఆయన్ని తీసేదాకా తెర వెనకాల మంత్రాలు జరపడానికి కావాల్సినటువంటి సహకారం అంతా కూడా అందించినాయి వీళ్ళు. అయితే ఇప్పుడు కథ మారుతుంది. ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏమవుతుంది, రూట్ మార్చేసినటువంటి కథలు నడుపుతున్నారు. అందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇవాళ ఈనాడులోనేమో బస్సులకి సంబంధించి ఆర్టీసీ 2 బస్సులు కొంది, అది జగన్ కోసం అని రాసుకొచ్చారు. ఆంధ్రజ్యోతి నిన్న ఏం రాసుకొచ్చింది, భారతీయ జనతా అది ఢిల్లీ పెద్దలకి గిఫ్ట్గా పంపించడం కోసం కొన్నారు. అంటే భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ మీదన అవినీతి ముద్రేసే తరహాలో ఆంధ్రజ్యోతి రాసింది. ఇప్పుడు ఇట్లాంటి ఖండించడం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హోదాలో పురంధరేశ్వరి ఖండించలేదు, పార్టీ నాయకులు ఎవరు ఖండించలేదు. ఏంటంటే మోడీకి గిఫ్ట్గా పంపిస్తున్నాడు 2 బస్సులు కొని, బుల్లెట్ ప్రూఫ్ బస్సులు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సొమ్ములతో అన్నట్టు. ఎవడు పట్టించుకోవట్లేదు. అంటే క్రమంగా ఆంధ్రజ్యోతి మీద విరక్తతో వదిలేశారా, లేకపోతే మోడీ మీద కదా మమ్మల్ని కాదు కదా అని వదిలేస్తున్నారా బీజేపీ నాయకులు, తేల్చుకోవాల్సిన అంశం.